ఈరోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గరుడ శక్తిని ఫణీంద్రలోకి ప్రవేశపెట్టిన కరాళి ఏం చేయబోతుంది, పంచమి విషయంలో వైదేహి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది, మనం తెలుసుకోవాలంటే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. గరుడ రాజు కరాళికి తన శక్తిని ప్రసాదించి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కరాళి ఆ శక్తిని ప్రయోగించి చూడాలి అనుకుని ఫణీంద్రలోకి ప్రవేశపెడుతుంది. ఫణీంద్ర వెంటనే గరుడ మనిషిలాగా మారిపోతాడు. కరాళితో గరుడ మనిషిలాగే మాట్లాడతాడు. నేనిప్పుడు నీ ఆధీనంలో ఉన్నాను కరాళి, నువ్వు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని గరుడ మనిషి పలకడంతో కరాళి అనుకున్నది సాధించాను అన్న సంతోషంలో తన శక్తిని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది. కరాళి ఫణీంద్రతో చెప్తూ ఉంటుంది, ఫణీంద్ర, అవసరమైనప్పుడు నేను ఈ గరుడ శక్తిని నీలోకి ప్రవేశపెడతాను. అప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఈ గరుడ శక్తి నీలోకి ప్రవేశపెట్టగానే నువ్వు వెళ్ళి పంచమి కడుపులో పెరుగుతున్న పిండాన్ని నాశనం చెయ్యి అని చెప్పడంతో సరే కరాళి, అలాగే చేస్తాను అని ఫణీంద్ర పలుకుతాడు. వైదేహి, మోక్ష, పంచమి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలో నర్సు వచ్చి స్కానింగ్ కోసం పంచమిని తీసుకెళ్తుంది. నర్సు పంచమికి స్కానింగ్ చేసి ఆ రిపోర్ట్స్ తీసుకెళ్లి డాక్టర్ చేతిలో పెడుతుంది. డాక్టర్ అయితే ఆ రిపోర్ట్స్ చూసి ఆశ్చర్యానికి లోనవుతుంది. ఇది అసలు మనిషి పిండంలాగే లేదే అనుకుని వైదేహిని పిలవమని చెప్పడంతో వైదేహితో పాటు పంచమి, మోక్ష కూడా డాక్టర్ ముందు కూర్చొని ఉంటారు. తను చెప్తూ ఉంటుంది, మనిషి పిండానికి ఉండవలసిన లక్షణాలే కనిపించడం లేదు. అసలు ఇది ఏ ఆకారమో కూడా నేను గుర్తించలేకపోతున్నాను. ప్రాబ్లం ఏంటి అనేది కూడా నాకు క్లియర్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. ఇలాంటి గర్భాన్ని ఉంచుకోవడం కంటే తీసేయడమే మంచిదని నేను సలహా ఇస్తాను. అయినా మీరు ఒకసారి ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి అని డాక్టర్ చెప్పడంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వచ్చేస్తారు. వైదేహి మాత్రము సోదమ్మ చెప్పిన మాటలనే గుర్తు చేసుకుని భయపడుతూ ఉంటుంది. పంచమి మాత్రం తన కడుపులో పెరిగే తన తల్లి విశాలాక్షిని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక వీళ్ళు ఖచ్చితంగా తీయించేస్తారేమో అని భయపడుతూ ఉంటుంది. వాళ్ళు ఇంటికి రాగానే అందరూ ఏమైంది, రిపోర్ట్స్ అంతా బాగానే ఉన్నాయి కదా, బిడ్డకి ఏ ప్రాబ్లం లేదు కదా అని అడుగుతూ ఉంటే వాళ్ళెవ్వరూ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండడంతో చిత్ర, జ్వాలను అడుగుతారు. ఇంతసేపు అందరూ అడుగుతున్నా ఏమీ మాట్లాడకుండా ఉండారు అంటే పంచమి కడుపులో పెరిగేది బిడ్డ కాదు, పామే అయ్యుంటుంది. అసలు పంచమినే ఒక పాము, ఇంకా పంచమి కడుపులో పాము కాక మనిషి ఎలా ఉంటుంది అని వాళ్ళు చెప్తూ ఉండడంతో మీరు కాసేపు నోరు మూసుకోండి అని బామ్మ వాళ్ళని అరిచి ఏం జరిగిందో చెప్పు వైదేహి అని అడుగుతుంది. వైదేహి అయితే నా నోటితో నేను చెప్పలేనత్తయ్యా, మోక్ష నువ్వే చెప్పు అని అంటుంది. ఏం లేదు బామ్మ, చిన్న సమస్యే, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయినా నేను ముందే చెప్పాను స్కానింగ్ వద్దు అని. డాక్టర్ ఏమి చెప్పినా దాన్ని పెద్దదిగా చేసి భయపడిపోయి లేని సమస్యని సృష్టించుకుంటారు. అందుకే నేను వద్దని చెప్పినా వినకుండా తీసుకెళ్లారు అని చెప్తూ ఉంటే వైదేహి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, బిడ్డ పిండంలో ఏదో ప్రాబ్లం ఉందంట, మనిషికి ఉండాల్సిన లక్షణాలే లేవు, గర్భాన్ని తీయించేసుకోవడమే మంచిది అని డాక్టర్ కూడా సలహా ఇచ్చారు. నా మాట విని మోక్ష అని ఏదో చెప్పబోతూ ఉంటుంది. పంచమి అయితే ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. మోక్ష వాళ్ళ నాన్న వైదేహితో నువ్వు ఈ విషయంలో ఎక్కువ జోక్యం కలిగించుకోవద్దు వైదేహి, నిర్ణయము వాళ్ళకే వదిలేయి అని చెప్పి మోక్ష ఇది బిడ్డకి సంబంధించిన విషయం కాబట్టి బాగా ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకొని చెప్తాడు. పంచమి ఏడుస్తూ వెళ్ళడం చూసిన మోక్ష పంచమి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు పంచమి, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదులే, మన బిడ్డ బాగానే ఆరోగ్యంగా పుడుతుంది, డాక్టర్ చెప్పినంత మాత్రాన మనం తీయించేసుకోవాల్సిన పని లేదు, చూస్తూ ఉండు మన బిడ్డ ఆరోగ్యంగా అందంగా పుడుతుంది అని చెప్తూ ఉంటే పంచమి మాత్రం నన్ను క్షమించండి మోక్ష బాబు, నా కడుపులో పెరుగుతున్నది ఎవరో కాదు నా కన్న తల్లే అని చెప్పడంతో మోక్ష పామును ఊహించుకొని ఒక్కసారిగా భయపడిపోతాడు. పంచమి కడుపులో పాము పుట్టబోతుందా అని.